హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న బాబా దర్శనం అయిపోయింది. బాబా దగ్గర మనందరి కోసం వేడుకున్నాను. అంతా బాబానే చూసుకుంటారు. ఈరోజు అప్డేట్స్ మనకు తెలిసిందే. మనం 15వ తారీఖు వరకు మనం పాపప్ కోసం ఎదురు చూడాలి. తర్వాత పాపప్ వచ్చాక ఎన్డీఏ సైన్ చేసి కేవైసీ చేసుకొని విత్డ్రా పెట్టుకోవటమే. చాలా మంచి అప్డేట్స్. తప్పకుండా మనకి ఈ 15 లోపు జరుగుతుందని ఆశిద్దాము. మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటామని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మంచి ఇన్కమ్ వస్తుంది. యాష్ గారు మనకి మంచి ఇన్కమే ఇస్తారు. సింగిల్ ఫౌండర్ కూడా మంచి ఇన్కమే ఉంటుంది. ప్యాకేజీ కట్టని వాళ్ళకు కూడా ఇస్తున్నారు అమౌంట్. ఇది మన యొక్క చాలా అదృష్టం అది. ఎందుకంటే కొంతమంది ప్యాకేజీ కట్టలేదు కాబట్టి ప్యాకేజీ కట్టని వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ప్యాకేజీ కట్టుకుంటారు. కొంతమంది నమ్మకం లేని వాళ్ళు కట్టలేదు, కొంతమంది మనీ లేక కట్టలేదు. ఇలా కారణాల వల్ల ప్యాకేజ్ కట్టుకోకుండా ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఇవ్వటం వల్ల నమ్మకం లేని వాళ్ళు కూడా, నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఆన్ పర్సన్ మీద నమ్మకం కుదిరి ప్యాకేజీ కట్టుకుంటారు. మనం 15వ తారీఖు వరకు మనం కంపల్సరీ మనం తీసుకుంటామని ఆశిద్దాము. ఇంకా బాబా సన్నిధిలోనే ఉన్నాము మేము ఫౌండర్స్. ఒక 1 వీక్ వరకు ఉంటాను బాబా సన్నిధిలోనే. నాకు తెలిసిన మటుకు నేను అప్డేట్లు ఇస్తాను. మనకు అంతా మంచి జరుగుతుంది. అంతే మంచి జరగాలని ఆశిద్దాము. మీరు ఎదగడానికి, సృష్టించడానికి మరియు నడిపించడానికి, సహాయపడడానికి ఉత్తేజకరమైనది వస్తోంది. త్వరలో ప్రారంభించబడుతోంది. మనకు ఎల్లప్పుడూ వార్తలు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ నాకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే మన నాయకుడు మరియు CEO అయిన మిస్టర్ యాష్ ముఫరా విజయం సాధించి ప్రజల జీవితాలను మార్చి వరకు ఆగరు. ఇదే అతని జీవితం. చూడండి, ఆయన యొక్క ఆశయం ఏంటంటే మనలాంటి సామాన్యులకు కూడా కొత్త లైఫ్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. మంచి లైఫ్ ఇవ్వాలని. కాబట్టి మనందరం యాష్ గారి అడుగుజాడల్లో నడిచి మనం కూడా మానవత్వానికి మనం కూడా ఫౌండర్స్ కారణమని, మనం కూడా మానవత్వం చేసే పనులు మనం చేయాలి. అప్పుడు మనం యాష్ గారికి వారసులం అవుతాము. మనం త్వరలో పాపప్ కోసం వస్తుందని ఆశిద్దాము. జై ఆన్ పాసివ్, జై భారత్, ఓం సాయిరామ్.